నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికీ అదైతే ఒక కొలిక్కి అయితే రాలేదు. మరి అది ఒక కొలిక్కి రాకముందే సతీమణి సౌభాగ్యం పేరు మీద ఉన్న భూములు వేరే వాళ్ళ పేరు మీద బదలాయించారని మనకు వస్తున్న సమాచారం. అసలు దాని వెనుక కారణం ఎవరున్నారు, ఎవరెవరు దీనికి సంబంధించి ఉన్నారు, ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్నో కీలక మలుపులు అయితే జరుగుతుంది. కేసు అయితే ఇప్పటికి ఒక కొలిక్కి అయితే రాలేదు. కానీ ఆ సతీమణి సౌభాగ్యం అన్న ఆమె పేరు మీద భూములు ఉంటే వేరే వాళ్ళ పేరు మీద బదలాయించారని మనకు వస్తుంది. దాని వెనక కారణం ఎవరున్నారు సార్? దీని మీద స్పందన ఏంటి? ఇక్కడ ఎవరున్నారు అనే దాన్ని తీసి పక్కన పడేస్తే 2006 ఫిబ్రవరి 17వ తారీఖు నాడు ఆమె ఆ భూమి కొంది. 4 సర్వే నెంబర్లకు సంబంధించి ఆమె కొన్నది 7 ఎకరాల 3 సెంట్ల భూమి. అది అయితే 2006లో ఆమె కొంటే 2022 వరకు ఆమె పేరు మీదే ఉంది. ఆ తర్వాత మారింది. ఆ తర్వాత మారిన వివరాలు కనుక మనం చూసుకుంటా ఉంటే గవర్నమెంట్ ఎవరిది ఉంది ఒకసారి ఆలోచించండి. తహసీల్దార్ మాధవ కృష్ణారెడ్డి, అక్కడ సగిలి వెంకట సౌభాగ్యలక్ష్మి, భర్త పేరు గంగిరెడ్డి అంట, ఆమె పేరు మీద బదలాయించేశారు. అంటే ఓ వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి సతీమణి పేరు మీద ఉన్నటువంటి భూమిని వాళ్ళు మార్చి వేరే వాళ్ళ పేరు మీద పెట్టారు. అంటే ఆ కుటుంబం మీద ఆర్థికంగా వాళ్ళని ఏ విధంగా దెబ్బతీయాలో వాళ్ళందరూ అనుకొని చేశారని స్పష్టంగా ఇక్కడ అర్థమవుతా ఉంది. అది పులివెందుల మండలంలో సౌభాగ్యమ్మ గారి పేరు మీద ఉన్నటువంటి భూమినే ఆ విధంగా చేశారు. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి విషయంలో మనం ఇంకా కొత్తగా అనుకోవాల్సిన పని ఏమైతే నాకు కనపట్ల. అంటే ఆ కుటుంబాన్ని మీద ఎంత కక్ష కట్టారో ఇక్కడ అర్థమైపోతా ఉంది కదా. ఇప్పుడు 351A కాడి నుంచి మొదలు పెట్టుకొని 354 వరకు ఆ సర్వే నెంబర్లకు సంబంధించి 7 ఎకరాల 3 సెంట్ల భూమిని ఆమె పేరు మీద ఉన్నది ఆ భూమిని వేరే వాళ్ళ పేరు మీద పెట్టారు. అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిన్ని గారి పొలాన్ని చేశారు. అంటే ఆ గవర్నమెంట్లో ఎవరి అండదండ లేకుండా చేయగలరా? అక్కడ వేరే వాళ్ళు ఒకవేళ ఎవరన్నా చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ పిన్ని గారి ఆస్తుల్ని ఈ విధంగా చేస్తున్నారు అంటే వాళ్ళకంతా ధైర్యం ఉంటుందా? ఇది ఆలోచించుకుంటే తెలిసిద్ది వాళ్ళు కావాలని చెప్పి ఎలా చేస్తున్నారని. ఒకేపేమో కుమార్తె, ఆమెమో వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి వాస్తవాలు వెలుగు చూపటం కోసం, దోషులకు శిక్షలు వేయించడం కోసం ఆమె సుప్రీంకోర్టు దాకా ప్రతి గడప ఎక్కి దిగుతానే ఉంది. కానీ అక్కడ న్యాయం జరగట్లేదు. చివరికి ఈ విధంగా ఆస్తులు అంటే దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రాకతలికే ఈ విధంగా భూములు కొట్టేశారు. ఇప్పటికీ 3 లక్షల పైచిలుకు దరఖాస్తులు భూ వివాదంలో ఉన్నాయి. అంటే వాళ్ళు ఏ విధంగా ముందు నుంచి ఎంత ప్రణాళిక వేశారో ఆలోచించుకోవాలి. మళ్ళీ కనుక వాళ్ళు వచ్చి ఉన్నట్టయితే ఇప్పుడు ఈమె భూముల్లాగానే మిగిలిన వాళ్ళ భూములు ఆస్తులు ఎవరికి నాకు తెలియదు. వాళ్ళ పార్టీలో కూడా ఎవరన్నా మెతగ్గా ఉంటేనో వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళు ఉంటేనో అలాంటి వాళ్ళ భూములు కూడా ఇదే విధంగా తయారయ్యి ఉండే. కాబట్టి అంటే వాళ్ళు ఇవన్నీ ముందుగానే ఆలోచించే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేంద్రం ఇచ్చిన దానికి అంటే వాళ్ళు కొన్ని సూచనలతోటి పంపించిన దానికి విరుద్ధంగా వాళ్ళు ఎందుకు రావాలనుకున్నారు అంటే ఇదే కారణం. ఈ 2022 వరకు ఆమె పేరు మీద ఉండయి ఆ గవర్నమెంట్లో మార్చారు అని ఇప్పుడు వాళ్ళు చూసుకుంటే అర్థమైపోతుంది. అంటే ఇది ఎంత ధైర్యం కావాలి అతనికి. అంటే ఇది చాలా స్పష్టంగా వాళ్ళు ఆ కుటుంబం మీద వివేకానంద రెడ్డి గారి కుటుంబం మీద ఏ విధంగా కక్ష తీర్చుకుంటున్నారో ఒకసారి ఆ ప్రాంత ప్రజలు ఆలోచించుకుంటే చాలు. వాళ్ళకి అర్థమైంది. కాబట్టి మొన్న జరిగినటువంటి ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజలు విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇక వాళ్ళు ఏం చేశారా ఏం చేస్తారా అనేది తీసి పక్కన పడేస్తే చేసిన అరాచకం మొత్తం ప్రజలకైతే అర్థమైపోయింది. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన వాళ్ళ ఎవరైతే ఉంటారో నిందితులు వాళ్ళకి శిక్షలు పడాలి. అలాగే ఆ 5 సంవత్సరాల అతని పరిపాలనలో ఇలాంటి అధికారులు అలాగే వాళ్ళ నాయకులు చేసినటువంటి అన్యాయాలకి అక్రమాలకు సంబంధించి చట్టబద్ధమైనటువంటి శిక్షలు వేయాలని అయితే వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. దాన్ని అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం కనుక ముందుకి వెళ్తుందని అయితే నేను భావిస్తున్నాను. వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను. కారణం ఏంటంటే అన్ని అంశాలన్నీ ముడిపడి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క అంశాలన్నీ కూడా వెలుగు చూస్తూ ఉంటే అంటే వారానికి ఒకటి కొత్తది కుంభకోణం బయటకు వస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా సమర్థవంతంగా వాళ్ళు చేసినాయి కాబట్టి దాన్ని సరిదిద్దే కార్యక్రమం మాత్రం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు. దాన్ని పూర్తి చేసి ముఖ్యంగా ఆనాటి దోషులకి శిక్షలు ఇస్తేనే ఈ సమాజం మీకు ఇచ్చినటువంటి 164 స్థానాలకి
న్యాయం జరుగుతుందని అయితే నేను భావిస్తాను. సార్, ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు సునీత రెడ్డి గారు అయితే పోరాటం చేస్తుంది. మరి ఈ పోరాటంలోపే ఇప్పుడు వాళ్ళ అమ్మ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది సునీత రెడ్డి? ఇప్పుడు మొన్న దీని మీద భూములు కబ్జా చేసిన వాళ్ళ మీద కొత్త చట్టం తీసుకొచ్చారు. మొన్నే అనగానే సత్యప్రసాద్ గారు బయటపెట్టారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు. 10 నుంచి 12 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడే విధంగా నిస్సందేహంగా ఒక 5-6 గనక నిరూపితమైన వాళ్ళందరూ గనక శిక్షలు వేయించగలిగితే మిగిలిన వాళ్ళందరూ దావలోకి వస్తారు. ఈ భూములు తిరిగి ఆమెకి బదిలీ అయ్యేటట్టుగా ఈ ప్రభుత్వం అయితే చేస్తుందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. అందుట్లో అనుమానం ఏం లేదు. సరే, సునీత గారు చేసే పోరాటం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు కాబట్టి, విచారణ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు కాబట్టి, సిబిఐ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని దాన్ని అడిగితే, గతంలో అవినాష్ రెడ్డిని అదుపు చేయడానికి కర్నూలు వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది కాబట్టి ఈ ప్రభుత్వం సహాయం చేసింది. అంతకంటే వీళ్ళు చేయగలిగింది అయితే ఏం లేదు కదా. సహాయం అంటే వాళ్ళకేదో చేయరు, చట్టంగా వాళ్ళు చేసుకునే పనికి వీళ్ళు సహకరిస్తారు. వాళ్ళలాగా కక్షపూరితంగా అయితే వ్యవహరించరు కాబట్టి అలాంటి చర్యలు వాళ్ళు ఏదైనా తీసుకుంటే, నాకు తెలిసి వాళ్ళే తీసుకునేటట్టయితే కనపట్ల. మొన్న సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని చూసుకుంటా ఉంటే, సిబిఐ కోర్టు ఇచ్చిన దాంట్లో చూసుకుంటా ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికే అనుకూలంగానే ఉందని చెప్పి అయితే మనం భావించాలి. థ్యాంక్ యూ సార్.